శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8వ తారీఖు జనవరి 24 నుండి 14/1/24 మధ్యలో మకర రాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో శుక్రుడు 11వ స్థానంలో ఉండగా ప్రారంభం అవడం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి అదృష్టకరంగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతి. శని భగవానుడి కన్నా శుక్రగ్రహ అనుగ్రహం ఈ రాశి వారికి తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు పంచమ భావ ఫలితాలు అంటే మీరు ఊహిస్తున్నవి, మీ మనసులో ఉన్న కోరికలు, ప్రేమ సంబంధించినవి, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినవి, మీ టాలెంట్కి సంబంధించినవి కంప్లీట్గా ఈ వారం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో సక్సెస్, స్త్రీల నుంచి శుభవార్తలు వినడం, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించడం, ఆర్థిక పరంగా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, అలాగే ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ అవి మెచ్యూర్ అవ్వడం ద్వారా మీకు ధనలాభం లాంటిది కూడా ఈ వారం మీకు ఆర్థిక అవసరాలకు తగిన ధనం ఈ వారం మీకు అందే అవకాశం ఉంది. ఇక దశమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగపరంగా ఆదాయం పెరగడం, ఉద్యోగంలో గుర్తింపు ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. అంటే వృత్తిపరమైనటువంటి సక్సెస్, అది వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఏ విధంగా ఉద్యోగం జీవనోపాధి కొరకు ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి తగు ఆదాయం లభిస్తూ ఉంటుంది. చేతిలో 4 డబ్బులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం మీద శుక్రుడు ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటే మరి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు రిలీఫ్ పొందే అవకాశం ఉంది ఈ వారం నుంచి. ఎందుకంటే శని భగవానుడు శతభిష నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే ఇంచుమించుగా ఈ నక్షత్రం మీద ఒక 10 నెలల కాలం పాటు ఉండే అవకాశం ఉంటుంది. మరి ఆ నక్షత్రాధిపతి అయినటువంటి రాహు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే 3వ స్థానంలో పాపగ్రహాలు మీకు ప్రోగ్రెస్ ఇస్తాయి కాబట్టి 100% మీరు ఆగిపోయినటువంటి కార్యక్రమాలు అంటే వృత్తికి సంబంధించిన కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, స్థిరాస్తి లావాదేవీలు కానీ, ఉద్యోగంలో గతంలో కోల్పోయిన విషయాలు కానీ తిరిగి మళ్ళా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఉద్యోగం పోగొట్టుకున్నా, ఉద్యోగంలో ఆగిపోయినా, సెలవు పెట్టినా అటువంటివి మళ్ళా తిరిగి పునఃప్రారంభించి మళ్ళీ కొత్తగా పోస్టింగ్ రావడం కానీ, అందులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం కానీ జరుగుతూ ఉంటాయి. లేదా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు, ఏదో వ్యాపారం కొంతకాలంగా మూతపడి ఉన్నా, ఏదో కాలం వల్ల దాన్ని ఇబ్బంది పెడుతున్నా వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించడం, లేదంటే మళ్ళీ ఏదైనా కొత్తగా మీ జీవనోపాధి ప్రారంభించే విధంగా కొత్త కార్యక్రమాలు ఆగిపోయినాయి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఈ వారం నుంచి. అలాగే మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ వారం నుంచి కూడా కొత్త ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలు ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎక్కువగా మకర రాశిలో చాలా వరకు క్లాస్ 4 ఎంప్లాయీసు, చిన్న స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ఈ రంగాల్లో ఉంటారు. అంటే వైద్య రంగం, సాఫ్ట్వేరు, సినిమా పరిశ్రమ, అలాగే మెడికల్ రంగం, ఈ రంగంలో ఉన్న వాళ్ళకి మరి ఆ రంగాలు అభివృద్ధి చెందడం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఉన్న వాళ్ళకి కొత్త ఉపాధి అవకాశాలు రావడం, తిరిగి అందులో ఉపాధి పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి అందులో ప్రవేశించడం మరి ఈ వారం నుంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మరి మీ ప్రయత్నాలు కొత్తగా ప్రారంభిస్తే మీ లైఫ్ కొత్తగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరి శనిగ్రహ అనుగ్రహం, రాహుగ్రహ అనుగ్రహంతో. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. మరి 12వ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. రవిగ్రహం 12లో సంచరించినప్పుడు ఈ రాశి వారికి శత్రుగ్రహం కాబట్టి వైద్యపరమైనటువంటి ఖర్చులు, మీకు కుటుంబంలో పెద్దవారికి కానీ ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల వైద్యుల్ని సంప్రదించడం, తగు మెడికల్ ఖర్చులు ఎక్స్పెండిచర్ రావడం జరుగుతుంటుంది. ఇక లాభాధిపతి వ్యయంలో ఉండడం వల్ల ఎంత దానం వచ్చినా కూడా వచ్చింది ఏదో విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. మరి కుజుడు 12లో ఉన్నప్పుడు అన్నదమ్ముల కొరకు వాళ్ళకైనా హెల్ప్ చేయడం, స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం, లేదంటే స్థిరాస్తి రిపేర్ చేయడం,
సో ఈ విధంగా కొన్ని ఖర్చులు రావడం జరుగుతుంటుంది. అలాగే బుధుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. ఒక విధంగా భాగ్యాధిపతి పుణ్య కార్యక్రమాలకి మరి విద్యార్థుల చదువు కొరకు ఎంటర్టైన్మెంట్ వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఎంత అభివృద్ధికరంగా ఈ వారం ప్రారంభమవుతుందో అదేవిధంగా ఖర్చులు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి మరి మీ ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా టాలీ చేసుకొని వచ్చిన దాంతోనే సరిపెట్టుకొని జాగ్రత్తగా కొంతకాలంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మళ్ళీ కొత్తగా డెఫిసిట్ పడకుండా ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం లేదా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీ యొక్క ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. తిరిగి మళ్ళీ ఏలినాడు శని ప్రభావం కూడా కంప్లీట్గా అతి త్వరలో మీకు వెళ్ళిపోతుంది. కాబట్టి చక్కగా నూతన జీవితాన్ని ప్రారంభించే విషయంలో కొంత ఖర్చులు తగ్గించుకోండి. భగవంతుని మీద ధ్యానం పెంచుకుంటూ సంతృప్తికరంగా కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తే పూర్తి సక్సెస్ లభించే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర బుధ కుజ రవి చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్ర గమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం. అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం. వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది. కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి పూర్వాషాఢ అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏలినాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.